అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీస్ సమర్పించు ఎగ్దమ్ ముచ్చట్లు. రాజక్కొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు మూడో మారి కొలువు తీరింది. అయితే మునుపట్లెక్క రెండు పదవి కాలాలతో పోల్చుకుంటే ఇప్పుడు మూడో పాలన సవాళ్లతో ఊడుకున్నదన్న ముచ్చట ఆయన కూడా ఏర్కున్నదే. నిజానికి మోడీ పొందిన రాజకీయ శిక్షణ, ఆయనకు వచ్చిన అనుభవము సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం ఇస్తందుకు సిద్ధంగా లేవుల్లో. దిగువ సభల ఆయన పార్టీకి 240 మంది సభ్యుల బలం ఉన్నది. ఏ ఒక్క భాగస్వామ్య పక్షము ప్రభుత్వాన్ని ఒంటరిగా పడదోయలేదు అన్నదే గైన ధీమా. కాబట్టికనే గత 2 దఫాలుగా ఎట్లా పరిపాలించిండ్రో ఇప్పుడు కూడా గదే పథంలో నడుస్తాం అనుకున్నారు అన్నట్టు. సార్వత్రిక సమరంలో బీజేపీ దాని మిత్రపక్షాలకు వచ్చింది మరీ తక్కువ ఆధిక్యత ఏం లేదు. ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం సరిపోతది. కానీ గత 2 దఫాలుగా సాగించినట్టు ఇప్పుడు కూడా నేను ఒక్కనే చక్రం తిప్పుతా అంటే నడవదు. గసొంటి పప్పులైతే ఉడకాయి. కుస్తీ పోటీల మల్ల యోధుల ప్రత్యర్థుల పైన పంచులిడిచినట్టు ఇప్పుడు మోడీ పైన కూడా ఇసురుతందుకు ప్రత్యర్థులు తయారై ఉన్నారు. రాహుల్ గాంధీ, ఇండియా కూటమిలో ఉన్న ఇతర భాగస్వాములు ఇప్పటికే పోటీకి సై అంటున్నారు. మరి ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతోని ప్రతిపక్షాలు బలమైన ప్రత్యర్థిని ఎట్లా ఢీకొంటాయి చెప్పుండ్రి. కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణము పూర్తిగా భిన్నంగా కనబడుతున్నది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిని కాంగు తినిపించేటందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నాయిలో. ఇక ఈ ఏడాది ఆఖర్ల మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలల్లో శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉన్నది. అటు బీజేపీకి, ఇటు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కు ఈ ఎన్నికలు తొలి అగ్ని పరీక్ష అని చెప్పుకోవాలి. ఇక వచ్చే ఏడాది మొదట్లోనే రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ద్వయం నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటది. ఆయా రాష్ట్రాలలో జరిగే ఎన్నికలల్లా ఎవ్వరు గెలిచినా గానీ గాళ్ళు 2029 లోక్సభ ఎన్నికల సమరానికి రెట్టించిన ఉత్సాహంతో అడుగులేస్తారు. ముచ్చటగా మూడో పారి అధికారంలోకి వచ్చిన మోడీకి మొదటి నుంచే సవాళ్లు మొదలైనవి. చట్ట సవరణల విషయంలో బీజేపీ తన వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిత్రపక్షాలు ప్రతిపక్షాలతోని సర్దుకుపోవాల్సిన టైం వచ్చింది. మందబలంతో కీలక బిల్లులకు ఆమోదం పొందినప్పటి శకము ముగిసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు గసొంటి పప్పులైతే ఉడకాయి. మరి సార్వత్రిక ఎన్నికలలో 400 కన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తామని బీజేపీ నేతలందరూ బల్ల గుద్ది చెప్పిండ్రు. ప్రజల్లా రాజ్యాంగం మారుస్తారని టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మారవాలని సర్కారు శపథం బట్టి కూర్చున్నా గానీ అంత అల్కగా అయ్యే ముచ్చటైతే కాదుల్లో. ఇక పార్లమెంట్ తొలి సమావేశాలను గమనిస్తే ముందల యుద్ధ వాతావరణం తప్పకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా కలుగుతున్నది. అధికార ప్రతిపక్షాలు చెరో దిక్కైనాయి. దేనిపైన ఏకాభిప్రాయం కుదరలేదు. గిట్ల కొత్తగా ఏర్పడ్డ సర్కారు రాజకీయ సవాళ్ళని ఎదుర్కొంటున్న టైంలా మోడీ కోసము జై జవాను జై కిసాన్ వల్ల ఎదురు చూస్తున్నది. అయితే అన్నదాతలు, సైనికులు ఎక్కువ మంది ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలల్లా బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అన్నదాతల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని మోడీ ఇచ్చిన హామీ నీటి మూటలుగానే మిగిలిపోయినాయి. ఇక వ్యవసాయ సంస్కరణల పైన ఇప్పటికైనా ప్రధాని మనసు మార్చుకుంటారా, లేకుంటే ప్రతిపక్షాలతో కూర్చుండి మాట్లాడతారా ఏంటి అనేది కాలమే చెప్పాలి. మరి ఇక ఎస్బీఐకి సంబంధించిన ఆర్థిక పరిశోధన విభాగము ఈ వారంలో విడుదల చేసిన నివేదిక వ్యవసాయం పైన ఒక దారి చూపిందని చెప్పాలి. కనీస మద్దతు ధరల విధానం చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే మేలు చేస్తుందని, వ్యవసాయ ఉత్పత్తులలో దాని వాటా 6% కంటే ఎక్కువ లేదని గా నివేదిక తేల్చి చెప్పింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ను వ్యవసాయ మంత్రిగా నియమించడము బీజేపీ తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 2 దశాబ్దాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు. మరి ఇప్పుడైతే ఆయనకు ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ ఇస్తదా అనేది అనుమానం కొడుతుంది. ఇక మోడీ పైన అన్నదాతలలో ఎంత వ్యతిరేకత ఉన్నదో సైనికులు వాళ్ళ కుటుంబాల నుంచి కూడా గంత వ్యతిరేకత కనబడుతున్నది. మరి ఎందుకింత వ్యతిరేకత అంటే ప్రభుత్వం తీసుకున్న అహంకార పూరితమైన నిర్ణయాలు, తొందరపాటు చర్యలే దీనికి కారణం అంటున్నారు మేధావులు. ఇక త్రివిధ దళాలల్లా ఉద్యోగుల నియమిస్తందుకు తీసుకొచ్చినటువంటి అగ్నివీర్ పథకము చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకతను చూపెట్టింది. వ్యవసాయ చట్టాల లెక్కనే దీని మీద కూడా పెద్దగా ప్రభుత్వం చర్చలు పెట్టలేదు. ఇక ఇప్పుడు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకము ఇంకింత గందరగోళాన్ని తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇక ఒక ముచ్చట చూద్దాము.
ఒకే బంకర్ల అగ్నివీర్ కింద అగ్నిపథ్ కింద ఎంపికైన సైనికులు ఉంటే శత్రువుల బాంబు దాడిలా వాళ్ళు మరణించిండ్రు అనుకుందాము. అప్పుడు వాళ్లకు వేరువేరుగా నష్టపరిహారం చెల్లించుడు ఎట్లా సమర్థనీయం చెప్పుర్రి. ఈ సవాళ్ళన్నింటినీ మోడీ సర్కారే ఎదుర్కోవాల్సి ఉంటది. పూర్తి సంఖ్యాబలం లేనప్పుడు, ప్రతిపక్షాల నుంచి ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు సవాళ్ళను ఎదుర్కొనుడు, సమస్యలను పరిష్కరించుకునుడు అంత అల్కటి ముచ్చట కాదుల్లో. మున్పట్లెక్క అధికారాన్ని చెలాయించడము ఇప్పుడైతే సాధ్యం కాని ముచ్చట. ఇక మున్పట్లెక్క అధికారాన్ని చెలాయించడం ఇప్పుడైతే సాధ్యం కాని ముచ్చటుల్లో. పైగా 5 సంవత్సరాల టెస్ట్ మ్యాచ్ ల ఇంకింత బలం పుంజుకుంటందుకు ప్రతిపక్షాలకు కావాల్సినంత టైం కూడా ఉన్నది. మరి ఏమైతది ఏం కథ చూడాలే. గిది మరి ముచ్చట. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి. గిది ఎరటి ముచ్చట. రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండు టీ10.